నువ్వు నేను ఒకప్పుడు దొంగల చేత కొట్టబడ్డాం. దొంగ అయినటువంటి సాతానుడు మనల్ని కొట్టాడు. దొంగ అయినటువంటి సాతానుడు మనల్ని కొట్టి కొర ప్రాణంతో వదిలేసి పక్కన పాడేస్తే మన ప్రభువు యేసు ప్రభు వారు ఆయన పరమును విడిచి లోకానికి వచ్చి, ఆయన మన ఉన్న చోటుకు వచ్చి మన గాయాల్ని కట్టి మనలో ఉన్నటువంటి అపవిత్రతని తీసివేసి, ఆయన శిలువ రక్తముతో మన ప్రతి పాపాన్ని కడిగి, మన గాయాల్ని కడిగి, పూటకోళ్ళ వాని ఇంట్లో దేవుడు మనం చేర్చి, సార్వత్రిక సంఘంలో మనం చేర్చి, నిజంగా ఆయన మరలా తిరిగి రాబోతున్నాను, మీకు జీతం ఇస్తానని ఆ పూటకోళ్ళ వానికి చెప్పిన రీతిలోనే మనం ఇప్పుడు పూటకోళ్ళ వాని ఇంట్లో ఉన్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని రక్షించి తన రక్తము చేత కడిగి, తన యొక్క ద్రాక్షారసము నూనె, ఏమండి రెండింటిని ఉపయోగించాడట. ద్రాక్షారసం ఆయన రక్తానికి సాదృశ్యము, నూనె అభిషేకానికి సాదృశ్యం. ఆయన మనల్ని అభిషేకించి ఆయన సంఘములో ఆయనను మనల్ని చేర్చి చెప్పండి ప్రతినిత్యము కూడా మనల్ని పోషిస్తూ ఆయన రాకడ దినం వరకు మన రక్షణలో ఎదగటానికి వాక్యమైన ఉదక స్నానం చేత దేవుడు మనల్ని సంతృప్తి పరుస్తూ తన ఆత్మ ద్వారా మనల్ని అభిషేకిస్తూ తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.